హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు చిన్ని టెక్ ఇన్ తెలుగు. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే మనం యానిమేటెడ్ క్యారెక్టర్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే పక్కన యానిమేటెడ్ ఒక క్యారెక్టర్ అనేది నేను ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నా అది కూడా అలాగే ఆ క్యారెక్టర్ అనేది చూపిస్తుంది. సో ఇలాగా మనం ఎలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రతి మాట పక్కన మీకు ఒక వీడియో రూపంలోనే ప్లే అవుతుంటే మీ ఫ్రెండ్స్కి మీరు ఎలాగంటివి షేర్ చేసినట్టయితే వాళ్ళకి చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ ఎలాగ మన మొబైల్లో క్రియేట్ చేసుకోవాలన్నదే ఈరోజు టాపిక్. ఓకే ఫ్రెండ్స్, టాపిక్ వెళ్ళే ముందు నా ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే నా ఈ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే, మన టాపిక్ వెళ్ళినట్టయితే ముందుగా మీరు మొబైల్లోని మీ ప్లేస్టోర్లోని వీమీ అని చెప్పేసి టైప్ చేసినట్టయితే ఇలాగా చాలానే వస్తాయి. అందులోని వీమీ అవతార్ లైవ్ వాల్పేపర్, వీమీ అవతార్ వీడియో మెసేజింగ్ 3.9 రేటింగ్తో ఒకటి ఉన్నది. అలాగే వీమీ 3D అవతార్ క్రియేటర్ అని చెప్పేసి ఉన్నది. సో మీరు వీమీ అని చెప్పేసి ఇలాంటి లోగో కనిపిస్తుంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే 3.9 రేటింగ్ ఉన్నది. సో ఇలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసినట్టయితే ఓకే, దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉండడం జరుగుతుంది. మీరు ఈ యాప్ అనేది వితౌట్ లాగిన్ అవుతూ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సైన్ అప్ అయినట్టయితే మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అవ్వచ్చు. లేదంటే ఫేస్బుక్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, గూగుల్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. లేదా ఎందుకని చెప్పేసి అనుకుంటే నో అకౌంట్ స్టార్ట్ హియర్. ఓకే, నో అకౌంట్ అని చెప్పేసి ఉన్నది కదా, ఇక్కడ నో అకౌంట్ కిందన మనకు కొన్ని యానిమేటెడ్ క్యారెక్టర్స్ అనేది చూపించడం జరుగుతుంది. మనం ఒక క్యారెక్టర్ అనేది చూస్ చేసుకుందాం. ఓకే, నేను ఈ క్యారెక్టర్ అనేది చూస్ చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ అనేది ఆ క్యారెక్టర్ అనేది నాకు సెలెక్ట్ అయిపోయింది. సో ఇలా సెలెక్ట్ అయిపోయిన వెంటనే ఈ పక్కన ఇంకొక ట్యాబ్ కనిపిస్తుంది కదా, గ్యాలరీ ట్యాబ్ లాగా. ఈ గ్యాలరీ ట్యాబ్ క్లిక్ చేసినట్టయితే మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా కావాలి, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మీరు ఎలాగైనా సెట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా సరే క్యాప్చర్ చేసిన ఫోటో పెట్టుకోవచ్చు. లేదంటే మీ గ్యాలరీలో మీ ఫొటోస్ ఉంటే మీ ఫొటోస్ వెనకాతలు కూడా ఈ యానిమేటెడ్ పిక్చర్ అనేది ఈజీగా మీరు సెట్ చేసుకోవచ్చు అక్కడ. ఓకే, ఇలాగ మనం బ్యాక్గ్రౌండ్ అనేది చూస్ చేసుకోవాలి. సో నేను ఒక బ్యాక్గ్రౌండ్ అనేది చూస్ చేస్తున్నాను. ఓకే, నేను ఇలాగ బ్యాక్గ్రౌండ్ అనేది చూస్ చేసిన తర్వాత పక్కన ఇంకో ఆప్షన్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్కి వెళ్ళినట్టయితే ఈ యానిమేటెడ్ అనేది మనకి పిక్చర్కి ఎలాగా ఎంత లెంత్లో కావాలి అని చెప్పేసి మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. ఎంత చిన్నగంటే అంత చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగంటే పెద్ద చేసుకోవచ్చు. ఓకే, మీ చూజింగ్ బట్టి. ఓకేనా, ఇలాగ నేను సెట్ చేసుకున్నాను. ఓకే, ఇలా నేను సెట్ చేసుకున్న తర్వాత ఓకే, ఇందులోనే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ యాంగ్రీగా పెట్టుకోవచ్చు, డల్గా పెట్టుకోవచ్చు, అలాగే బాగా లాఫ్గా ఉన్నట్టు, బాగా నవ్వుతున్నట్టు. ఓకే, ఇలాగా మీకు చాలానే మోడ్స్ ఉంటాయి. ఆ మోడ్స్ అన్ని మీరు సెట్ చేసుకోవచ్చు. ఇలాగే ఎక్స్ప్రెషన్స్ అనేది మనం ఫేస్కి ఈజీగా సెట్ చేసుకోవచ్చు. చేసుకుని నేను నార్మల్ సెట్ చేసుకున్నాను. నార్మల్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్పీకింగ్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ రికార్డ్ బటన్ దగ్గర క్లిక్ చేసినట్టయితే ఓకే, మీరు ఇందులో గ్యాలరీలో వాయిస్ పెట్టవచ్చు. లేదంటే ఇక్కడ మీరు స్పీకింగ్ బటన్ క్లిక్ చేసినా సరిపోద్ది. ఓకే, ముందుగా ఏంటంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ బటన్ ఉంది కదా, ఈ ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీక్వెన్సీ బటన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి, అంటే స్పీడ్ లో అని చెప్పేసి అర్థం. ఓకే, ఇది సెంటర్ ఉంటే మాత్రం నార్మల్గా వాయిస్ వస్తుంది. ఇది హెవీగా ఉంటే స్పీడ్గా వెళ్ళిపోద్ది అనమాట మన వాయిస్. లో ఉంటే లో వాయిస్. ఓకే, నార్మల్గా అయితే సెంటర్ పెట్టుకోండి. సెంటర్ పెట్టుకున్న తర్వాత మీకు స్పీకింగ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేసి పట్టుకున్న వెంటనే మీకు రికార్డ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను ట్యాప్ చేస్తున్నాను, హోల్డ్ చేయండి. మీరు ట్యాప్ చేసి హోల్డ్ చేసిన తర్వాత మీకు అది రికార్డ్ అవుతుంది జరుగుతుంది. సో నేను ఇది హోల్డ్ చేస్తున్నాను, అది చూడండి వినడం జరుగుతుంది. హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు చిన్ని టెక్ ఇన్ తెలుగు. నేను రికార్డ్ చేసిన తర్వాత ప్లే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే చేసిన తర్వాత హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు చిన్ని టెక్ ఇన్ తెలుగు. ఓకే, ఇలా ప్లే చేసుకున్న తర్వాత నెక్స్ట్ షేర్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ షేర్ బటన్ దగ్గర మనం క్లిక్ చేసినట్టయితే సేవ్ టు యువర్ డివైస్, అంటే మన డివైస్లో ఈ వీడియో అనేది సేవ్ చేయాలా, లేదంటే సోషల్ నెట్వర్క్లో ఎప్పుడైనా సరే పోస్ట్ చేయాలా అని చెప్పేసి అడుగుతుంది. ఓకే, సేవ్ టు డివైస్, వీడియో సేవ్ టు మొబైల్. ఓకే, మన మొబైల్లోని ఈ వీడియో అనేది సేవ్ అవ్వడం జరిగింది. సో మనం ఇది ఎంఎక్స్ ప్లేయర్లో యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ ఈ యాప్ అనేది ఇలా యూజ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి పంపించినట్టయితే వాళ్ళు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు, మీరు ఏదైనా వాయిస్ రూపంలోనే. సో ఇలాంటి వీడియోస్ అన్ని మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.